ఆరవ రోజు పారాయణము మంగళవారము 28వ అధ్యాయము. భూటే శ్యామ కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు సలహా సహాయములతో వాడా నిర్మాణమునకు కావలసిన రాళ్ళు, సున్నము, పనివారలను సిద్ధము చేసుకొనిరి. 1913 డిసెంబర్ 30వ తేదీన శంకుస్థాపన చేసిన పనిని ప్రారంభించినా బాగుండునని అనుకొనిరి. బాబా కూడా సమ్మతించెను. కట్టుట ప్రారంభించబడెను. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూ ఉపరిగృహము, బావి మొదలగునవి పూర్తి కావచ్చెను. బాబా కూడా ప్రతిరోజు లెండీ బ్యాగుకు పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కట్టడము పనిని చూసి ఉండేవారు. అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను, సలహాలను సూచిస్తూ ఉండేవారు. క్రమముగా పనివారికి కూడా బాబా యందు భక్తి, విశ్వాసములు కుదిరినవి. వారు కూడా పని ప్రారంభించుటకు ముందు, పని పూర్తి అయిన తర్వాత బాబాకు నమస్కరిస్తూ ఉండేవారు. కట్టడపు సామాగ్రి బాపు సాహెబ్ జాగ్రత్తగా పరచుచుండెడివారు. బాబా ఆశీస్సులచే కట్టడము త్వరగా పైకి లేచుచుండెను. పరివారములు కూడా బాబా ప్రభావముచే అది యొక్క పవిత్ర యజ్ఞముగా భావించి పనిచేయుచుండిరి. మధ్య గల విశాలమైన పెద్ద హాలులో శ్రీకృష్ణుడి విగ్రహమును ప్రతిష్ఠించవలెనని బూటే తొందరపడుచుండెను. విగ్రహమును తయారు చేయుచుటకు బూటే బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి, ఈ దేవాలయము కట్టుట పూర్తి కాగానే నేను అక్కడకు వచ్చి నివసించెదను. దీనిని మనమే ఉపయోగించుకొనవలెను. మనమందరము ఇక్కడే ఉండుము. మనమందరము కలిసి మెలిసి దీనిలో ఆడుకొనిదము. ఒకరినొకరు కౌగిలించుకొని ఇందులో హాయిగా ఉండెదమని బాబా చెప్పెను. మరి ఒకసారి శ్రీకృష్ణుడి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునగా, మరలా బూటే కృష్ణ విగ్రహమును తయారు చేయుటకు అనుమతినిమ్మని కోరెను. నీ కృష్ణుడిని నేనే కదా విగ్రహమును ప్రతిష్ఠించవలసిన పని వచ్చునులే, కొంతకాలము ఓర్పు వహించమని బాబా చెప్పెను. నిగూఢంగా బాబా పలికిన ఈ మాటలు అర్థము అప్పుడు ఎవరికీ తెలియలేదు. ఈ విధముగా బూటీ నిర్మాణము మందిరము క్రమక్రమముగాను త్వరగాను అభివృద్ధి చెందుతూనే ఉన్నదే. బాబా తన భక్తులని ఏదైనా విషయమున చెప్పవలెనని దానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటినీ వారే చేసేవారు. స్వప్న రూపంలో చెప్పేవారు. వారు స్వప్నములకు కాల నియమములు లేవు. రాటా నివాసి కుశాల్ చంద్ ఒకరోజు సాయంత్రం బాబా కాకా దీక్షిత్ ను రాటాకు పోయి కుశాల్ చంద్ ను తీసుకురావలసిందిగా చెప్పెను. అతనిని చూసి చాలా రోజులకుటచే బాబా అతనిని తీసుకురమ్మనమని చెప్పెను. టాంగాను తీసుకొని రాటా వెళ్లి కుశాల్ చంద్ కు బాబా యొక్క కబురు చెప్పినప్పటికీ అతడు షిరిడీ వచ్చుటకు ప్రయాణమై ఉండెను. మధ్యాహ్నము నిద్రించినప్పుడు బాబా కలలో కనిపించి వెంటనే షిరిడీకి రమ్మనమని చెప్పుటచే అతడు ప్రయాణమునకు సిద్ధమై ఉండగా వెంటనే బయలుదేరి ఇద్దరు షిరిడీకి వచ్చిరి. బాబా తనపై చూపు ఈ ప్రేమకు కుశాల్ చంద్ మనసు కరిగెను. బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ ఒకరోజు బాబా ఇతనిని మహంతు వలె కనిపించి తన వద్దకు రమ్మని చెప్పెను. కానీ అతడు ఈ మహంతు ఎవరో, ఎక్కడ ఉండేదో తెలియదు. ఆ సాయంత్రం అతడు వీధుల్లో పోవుచున్నాడు. ఆయస్కాంతము వలె ఒక దుకాణములో గల బాబా ఫోటో అతని దృష్టిని ఆకర్షించెను. రాత్రి తనను కలలో కనపడిన మహంతు ఇతడేనని వివరములడిగిన తెలుసుకుని షిరిడీకి చేరెను. అంత్యకాలము వరకు అతడు షిరిడీలోనే ఉండెను. విజయానంద్ ఇతను మద్రాసు దేశపు సన్యాసి. మానవ సరోవరము యాత్రకై బయలుదేరిన మధ్యలో షిరిడీలో ఆగి కొన్ని రోజులుండెను. హరిద్వారు నుంచి వచ్చిన సోమదేవస్వామి అప్పుడచ్చట ఉండుటచే యాత్ర వివరములు అడిగి తెలుసుకొనెను. యాత్ర చాలా కష్టసాధ్యమని విరమించుకొనని బాబా వద్దకు ఎగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి, ఈ పనికి మాలిన సన్యాసి స్నేహము మనకు మంచిది కాదు, ఇతనిని తరిమివేయమని చెప్పెను. యాత్రకు బయలుదేరిన తర్వాత కష్టం అనిపించి మధ్యలోనే విరమించుకొనుట ఉత్తముల స్వభావం కాదు. ప్రారంభించిన పనిని కష్టనష్టములు ఎదురైనను లెక్క చేయక పూర్తి చేయవలెను. ఇదే ధీరుల, ఉత్తముల లక్షణము. ఆధ్యాత్మిక విషయములలో కూడా ఇదే వర్తించును. అందువలనే అతనిని పనికిమాలిన సన్యాసి అని సంబోధించెను. అతనిపై బాబా కోపగించినప్పటికీ అతనికి బాబా ఎందు ప్రేమ తగ్గలేదు. మసీదులో ఒక పక్క కూర్చొని అక్కడ జరుగు కార్యక్రమాలు జాగ్రత్తగా పరిశీలించెను. ఉదయము జరుగు దర్బారు సమయంలో భక్తులు కిక్కిరిసియుండెను. బాబాను అనేక విధములుగా పూజించుచుండిరి. కొందరు వారి పాదములను అభిషేకము చేయుచుండిరి. వారు కాలి బొటన వేలు పైనుంచి కింద పడ్డ
తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు వారి పాదములను కళ్ళకొద్దుకొని చుండిరి. కొందరు వారి పాదాభిషేక జలమును చెంబులలో నింపుకొని తిరిగి వెళ్ళినప్పుడు ఇల్లుకు తీసుకెళ్ళుచుండిరి. కొందరు మేడపైన చేతులకు చందనము పూయుచుండిరి. ఇంకొందరు వారి అంగిపై ఉత్తరీయము పూయుచుండిరి. కొందరు బాబా మెడలో పూలమాలలు వేయుచుండిరి. మరికొందరు పాదములపై పూలను జల్లుచుండిరి. మధ్యలో కొందరు వారిని కర్పూర హారతి ఇచ్చుచుండిరి. అప్పుడప్పుడు బాబా తలపై కఫ్నీని సరిచేసుకొనుచుండెను. కొందరు భక్తులను తల నిమిరి ఆశీర్వదించుచుండిరి. చిన్న పిల్లలు వారికి మొక్కినప్పుడు పక్కనే గల పెద్ద సైజు బుట్టలో నుంచి దోసెడు నిండా కోవా బిళ్ళలు తీసి వారికి ఇచ్చుచుండెను. మరికొందరు చిన్న పిల్లలను తన తొడపై కూర్చునబెట్టి తానే వారికి స్వయంగా కోవా బిళ్ళలు నోటిలో పెట్టుచుండెను. కులమత జాతి వివక్షణ ఆడ మగ తేడాలు లేక సర్వము యథేచ్ఛగా బాబాను సేవించి పూజించి అర్పించుచున్న ఆ వింత దృశ్యము చూసిన విజయానందుకు ఆ స్థలమును విడిచిపెట్టుటకు మనసు రాక షిరిడీలోనే కొంతకాలము ఉండెను. ఒకరోజు అతని తల్లికి జబ్బుగా ఉన్నదని అతని పేరిన షిరిడీకి ఉత్తరము వచ్చెను. బాబాను దర్శించి ఇంటికి వెళ్ళుటకు అనుమతిని కోరెను. కానీ అతడు జీవిత గమనమును ఇంకొక విధముగా ఉండుటచే బాబా అతని అనుమతిని నిరాకరించి, తల్లిని అంతగా ప్రేమించువాడవు సన్యాసమెందుకు తీసుకుంటివి? ఒకసారి కాషాయ వస్త్రములు ధరించిన పిదప ఇక దేనియందును అభిమానము చూపరాదు. ఇదే కాషాయ వస్త్రముల ప్రాధాన్యత. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా పడుకొనుము. దొంగలు ఉన్నదంతయు దోచుకొని పోయెదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి శాశ్వతము కావు. నీ పూర్వ పుణ్యం ఒక్కటిచే నీవిక్కడికి రాగలిగినావు. ఎవరు దేవుని పాదములను శరణు వేడుచెదరో వారు అన్ని కష్టముల నుంచి విముక్తి పొంది మోక్షమును పొందగలరు. ఏ విధమైన కోరికలు లేని వాడివై భాగవతమును పారాయణము చేయుము. శ్రద్ధగా 3 సప్తాహములను చేయుము. భగవంతుడు తృప్తి చెంది నీ బాధలను తొలగించునని చెప్పెను. బాబా ఆదేశానుసారం విజయానందు లెండి తోటలో కూర్చొని ఏకాంతముగా 2 పారాయణములు చేయగని అలసిపోయి 3వ దినమున బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. అతని జీవితమును జరుగు ఈ తుది ఘడియలు గ్రహించిన బాబా అతనిని తిరిగి ప్రాపంచిక లంపటములో పడనీయక షిరిడీలోనే పవిత్ర గ్రంథ పారాయణం చేయుచు మరణించినట్లు చేసి సద్గతి కలిగించెను. మద్రాసు భజన సమాజము 1916లో రామదాసి పద్ధతిలో చెందిన భక్త సమాజము. మద్రాసు నుంచి కాశీయాత్ర వెళుతూ మార్గమధ్యమున బాబా పేరు విని షిరిడీకి వచ్చెను. ఈ సమాజములో ఒక పురుషుడు, అతని భార్య, కూతురు వదినమ్మ గారు ముఖ్య సభ్యులు. కొద్ది రోజులు షిరిడీలో ఉండి ప్రతిరోజు సాయంత్రము చక్కని భజన పాటలు, కీర్తనలు పాడేది వారు. యజమానురాలు మాత్రము నిర్మల ప్రేమ స్వభావము కలది. మిగిలిన ముగ్గురు మాత్రము బాబా ఇచ్చు కానుకల యందు మాత్రమే దృష్టి గలవారు. యజమానురాలికి బాబా యందు భక్తి గౌరవములు పెరిగి వారిని దర్శించినంతనే ఆనంద బాష్పాలు కన్నుల నుంచి రారెడివి. ఆమె భక్తికి మెచ్చి ఒకనాడు ఆరతి సమయంలో బాబా ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరామునిగా దర్శనమిచ్చెను. మిగిలిన ముగ్గురికి చెప్పగా ఆమె భ్రమపడినదని చాదస్తమని హేళన చేసేది. కొద్ది రోజుల తర్వాత ఆమె భర్తకు కూడా ఈ విధముగా ఒక కల వచ్చెను. ఒక పెద్ద పట్టణములో అతడుండగా అక్కడ పోలీసులు అతనిని బంధించిరి. తాడుతో చేతులు కట్టి పంజరములో ఉంచిరి. సాయిబాబా పంజరమును దగ్గరకు నిలబడి ఉండెను. అప్పుడు అతను సాయితో, నీ పేరు ప్రఖ్యాతలు విని నీ పాదములాశ్రయించి వచ్చితిని. నీవు స్వయముగా ఇక్కడ ఉండగా ఈ ఆపద నాకేల కలిగెనని ప్రశ్నించెను. నీవు చేసిన కర్మ ఫలితము నీవు అనుభవించవలసినదే. బాబా సమాధానం ఇచ్చెను. నేను తెలియక గత జన్మలో ఏమైనా పాపములు చేసి ఉన్నచో నీ ఎదురుగా వాటిని ఎండు గడ్డి వలె కాల్చివేయమనెను. నీ గట్టి విశ్వాసమున్నదా అని బాబా అడగగా గట్టి విశ్వాసమున్నదని అతడు సమాధానం ఇచ్చెను. ఆయనచో కళ్ళు మూసుకొనమని బాబా చెప్పెను. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి పోలీసులు రక్తము కారుతూ పడి ఉండెను. అంతటి
బంధ విముక్తుడయ్యెను. బాబా అతనితో ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. నీవు బాగుగా పట్టుబడితివి. అధికారులు వచ్చి నిన్ను బంధించెదరని. అందుకతడు నీవు తప్ప నన్ను రక్షించువారు లేరు. ఏ విధముగానైనా నీవే నన్ను కాపాడవలెనని ప్రార్థించెను. అయినచో మరల కన్నులు మూయమని బాబా చెప్పగా అతడు కళ్ళును మూసి తెరిచినంతలో అతను పంజరముల నుంచి విడుదలై బాబా పక్కనే ఉండెను. అప్పుడతను బాబా పాదములపై పడెను. ఇప్పుడు నీ చేస్తున్న నమస్కారమునకు ఇంతకు ముందు నీవు చేస్తున్న నమస్కారమునకు ఏమైనా తేడా ఉన్నదా అని బాబా అడగగా అతడు చెప్పలేనంత భేదమున్నదని. మొదటి నమస్కారము నీ వద్ద పైకమాసించి చేసినది. కానీ ఇప్పుడు చేయు నమస్కారము నీవు దేవునివని భావనతో భక్తితో కూడినదని చెప్పెను. ఇప్పుడు నీకింకేమైనా కోరిక కలదా అని సాయి మరలా ప్రశ్నించెను. తన గురువగు రామదాసును దర్శించవలెనని కోరిక కలిగెను. బాబా వెనుకకు తిరగమని చూడగానే అతనిని వెనుకగా అతని గురువు రామదాసు దర్శనమిచ్చి అదృశ్యమయ్యెను. అతనిలో బాబా యందు ప్రేమ కలిగి మీరు చాలా ముసలివారుగా కనిపించుచున్నారే అనెను. నేను ముసలివాడినా నాతో పరిగెత్తుము అనుచు బాబా పరిగెత్తుచుండగా శూన్యములోనికి వెళ్ళి అదృశ్యమయ్యెను. అంతటిలో కల చెదిరెను. అతడు నిద్ర నుంచి మేలుకొనెను. ఈ కలను గురించి అతడు చాలా ఆలోచించెను. మొదటి గల ధనముపై కోరిక బంధహేతువు. అదే పంజరము. ధనముపై పేరాసగల వానికి ధర్మదేవత దండించును. వారే పోలీసులు. అతనిని బాబా యందు విశ్వాసము కుదిరినప్పుడు పంజరమును పోయెను. అనగా పేరాస పోయెను. పేరాస లేనివాడు ధర్మదేవత కూడా ఏమీ చేయలేదు. అందువలన పోలీసులు కూడా పడిపోయిరి. బాబా పరిగెత్తు అనంత శూన్యంలో కలిసిపోయెను. అతడు బాబా వెనకాలే పరుగు తీసెను. ఇది జీవాత్మ పరమాత్మను అనుసరించుట. ఈ యొక్క కళ ద్వారా బాబా అతనికి అనేకమైన విషయములను బోధించి గ్రహించినట్లు చేసెను. ఇదే సద్గురువు సమర్థత. ఆ ఉదయం అతడు బాబాకు నమస్కరించగా బాబా ఆశీర్వదించి 2 రూపాయలను మిఠాయిలనిచ్చి అల్లా నీకు మేలు చేయను, నీకు కావలసినంత ధనము దొరుకునని ఆశీర్వదించెను. బాబా ఆశీర్వాదము ప్రకారము వారి యాత్ర చక్కగా సాగెను. ఆ తర్వాత యాత్రలో వారికెంతో ధనము లభించెను. ప్రతి చోట షిరిడీ ప్రభువును గూర్చి కొన్ని పాటలను కట్టి పాడిరి. తిరిగి ఇంటికి చేరిన తర్వాత కూడా సాయిబాబా యొక్క ప్రచారములు బాగుగా చేసిరి. బాబా నీ మెల్లగను. అది 1916వ సంవత్సరం అక్టోబర్ నెల. ఆ రోజు విజయదశమి దసరా పండుగ. ఆనవాయితీగా ప్రకారం ఊళ్ళోని వారంతా జమ్మి ఆకులను తీసుకొని పెద్దలకు బంధువులకు గౌరవ సూచకంగా ప్రేమపూర్వకంగా అందిస్తూ సాయంత్రం వేళ ఊరి వారందరూ ఊరేగింపుగా ఊరి పొలిమేరల వరకు వెళ్ళి జమ్మి చెట్టును కొట్టి వచ్చెదరు. సరిహద్దు సీమ ఘాటు వరకు చేయు ఈ కార్యక్రమం నీమెల్లంగను అనెదరు. ఇది ప్రతి దసరా నాడు ఆ కాలంలో చేయు ఒక సామూహిక పండుగ కార్యక్రమము. ఆనాడు కూడా గ్రామస్తులు బాబా భక్తులు అందరూ కలిసి నీమెల్లంగన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబాకు ఉన్నట్లుండి తీవ్రమైన కోపము వచ్చెను. కళ్ళు పెద్దవై ఎర్రబడి నిప్పులు కక్కుచున్నట్లుండెను. బాబా శరీరమంతా వేడెక్కెను. వారు తల నుంచి కఫ్ని, బారు, లాల్చీ, లంగోటీలను తీసి ముక్కలుగా చించి దునిలో వేసిరి. అందువలన దుని మంట పెరిగెను. ఎర్రని దుని మంటలలో బాబా యొక్క దిగంబర శరీరము మెరియుచుండెను. కనుగుడ్లు అటు ఇటు తిప్పినప్పుడు కాంతివంతమైన దీపములు కదులుచున్నట్లుండెను. ఈ వింత దృశ్యమును చూసి జనులంతా ద్వారకామాయి ముందు పోగే. బాబా వారి వైపుగా తిరిగి ఇప్పుడు నన్ను సరిగా చూడు, హిందువునో ముస్లిమునో చెప్పండి అని మేఘము వలె గర్జించెను. బాబా యొక్క దిగంబర రూపమును గంభీరమైన వాక్కులు మేరయు కనుగుడ్లను చూసి అక్కడున్న ప్రతివారు గడగడా వణికిపోయెను. నోరు మెదపకుటకు ఎవరికీ ధైర్యము చాలకుండెను. బాబా యొక్క కోపమును చూసి గాలి కూడా భయపడి కదలక నిలిచినట్లుండెను. నిశ్శబ్దము తాండవించెను. కొంతసేపటికి బాగోజీ షిండే ధైర్యము చేసి బాబా వద్దకు వెళ్ళెను. ధైర్యముతో ముందుకు వెళ్ళు లంగోటా కట్టబోయెను. బాబా శరీరము నిప్పి కణక వలె వేడిగా నుండెను. బాబా శరీరపు వేడికి ఎక్కువ సేపు తన చేతిని తాకునట్లు ఉంచలేకపోయెను. కాలిన వస్తువుని తాకినట్టుగా బాధపడుతూ మొత్తము లంగోటా కట్టుట పూర్తి చేసిన తర్వాత ఇంకొంచెం ధైర్యం నీమొల్లంగనన్నాడు. ఇదంతయు ఏమిటి బాబా అని ప్రశ్నించెను. ఈ రోజు నా నీమొంగలము అనుచా అదే వేగముతో నేలపై నటకతో కొట్టెను. క్రమముగా బాబాకు బారు లాల్చీని తొడిగి కూర్చొనబెట్టెను. తాత్యా వచ్చి బాబాకు మంచి గంధమును వంటి నిండా పూసెను. రాత్రి 10 గంటల వరకు బాబా శాంతించలేదు. ఆఖరికి మామూలుగానే చావడి ఉస్తమునకు తయారయ్యెను.
నడుచునప్పుడు బాబా కుడి చేతిని ఒక్కసారి బాగోజీ పట్టుకొనెను. అప్పుడు బాబా చేయి మృదువుగా చల్లగా నుండెను. ఈనాడు నా నీమొంగలను అన్న బాబా మాటలు ఆనాడు ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు. కానీ బాబా సరిగ్గా 2 సంవత్సరాల ముందుగా తన జీవిత సీమను దాటెదనని సూచించెను. అది వారి సమాధి అయిన తరువాత గాని ఎవరు తెలుసుకొనలేరు. మానవుడు ఎన్ని పుస్తకములు చదివినా, ఎంత మంచి మాటలు విన్నా, ఎంత మంచి మంచి వారితో కలిసి తిరిగినా, మంచి నడవడికి నేర్చుకొనుట, మంచిని ఆచరణలో పెట్టుట చాలా కష్టమగును. ఏది మనిషిలో బలహీనతను ఈ పారాయణ చేత పాఠకులలో గల ఈ బలహీనతలను కూడా ఈనాటికి నీముల్లంఘన చేయమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయము సంపూర్ణము. 29వ అధ్యాయము. బాలారాం మార్కారి తన భార్య చనిపోయిన తరువాత విరక్తి పొంది కొడుకునకు ఇంటి భారమును అప్పచెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయెను. బాబా అతని భక్తిని మెచ్చుకొనిరి. వారు ఒకసారి సాయి ఇతనితో 12 రూపాయలు ఇచ్చి మచ్చింద్రగఢలో ఉండమని, రోజుకు 3 సార్లు ధ్యానము చేయమని చెప్పి పంపెను. అక్కడ గల చక్కని ప్రకృతి దృశ్యములు, పరిశుద్ధమైన నీరు, ఆరోగ్యమైన గాలి చూసి మాస్టర్ సంతసించి బాబా ఆదేశము ప్రకారము తీవ్రముగా ధ్యానము చేయుచుండెను. ఒకనాడు చైతన్య వ్యవస్థలో యందు మాన్కర్ కు బాబా దర్శనం ఇచ్చి తనను అచటికెలా పంపితిరని అతడు బాబాను అడిగెను. అందుకు బాబా షిరిడీలో నీ మనసులో అనేకానేక ఆలోచనలు రేగుచుండుటచే నీ చంచల మనస్సును నిలకడ చేయుటకు ఇక్కడకు పంపితినని చెప్పెను. ఈ పంచేంద్రియములతో నున్న 3 మూరల మనిషిగా నన్ను ఊహించితివి. నేనెప్పుడు షిరిడీలో ఉండెదనని అనుకుంటివి. నేనిప్పుడు చూసిన నా రూపము షిరిడీలో నీవు చూసిన రూపము వలె ఉన్నదో లేదో చూడుము. ఇది నిరూపించుటచే నిన్నిచ్చటికి పంపితిని అని చెప్పెను. కొన్నాళ్ళ తర్వాత బాంద్రా వెళ్ళుటకు బయలుదేరి పూనా నుంచి దాదారుకు రైలులో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసును కిక్కిరిసి ఉండెను. టికెట్లు దొరకలేదు. కంబళి కప్పుకొనెను. ఒక పల్లెటూరివాడు వచ్చి మీరెక్కడికి వెళ్ళుచుంటిరి అని అడగగా దాదారుకి అని చెప్పెను. అతడు మీరు దయతో నా దాదారు టికెట్ తీసుకొనుడు. నాకు అవసరమైన పని ఉండుటచే మానుకొనుచుంటినని దాదారు టికెట్ అతని చేతిలో పెట్టి టికెట్‌ను చూసి తల ఎత్తి లోపల జనంలో కలిసిపోయెను. ఎంత వెతికినను లాభం లేకపోయెను. రైలు కదలు వరకు చూచినను అతని జాడలేదు. ఇంటికి వెళ్ళి తిరిగి షిరిడీకి వచ్చెను. తన అంత్యకాలము వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించి ఇతడు నిజముగా అదృష్టవంతుడు. బూటే మందిర నిర్మాణము పూర్తగుట. బూటే తాను నిర్మించిన మందిరమును త్వరగా పూర్తి చేయవలెనని దీక్షతో పనులను తొందరగా పూర్తి చేయుచుండెను. శ్యామ నిత్యము కట్టడపు పనులను పర్యవేక్షించుచుండగా బాపు సాహెబ్ జోగ్, తాత్యా రామచంద్ర పాటిల్ మొదలైన భక్తులు ద్విగుణీకృత ఉత్సాహంతో మందిర పనులను సహకరించుచుండిరి. బాబా అనుగ్రహం వలన 1916 డిసెంబర్ నాటికి బూటేవాడ నిర్మాణము పూర్తి అయ్యెను. నగీషీ పనులు, చెక్కడములు మాత్రము అక్కడక్కడ మిగిలియుండెను. వామన నార్వేకర్ ఇతడు బాబాను త్రికరణ శుద్ధిగా ప్రేమించు భక్తుడు. ఒకసారి అతడు 1 రూపాయి తెచ్చెను. దానిని ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్త ఆంజనేయ బొమ్మలు కలవు. దానిని బాబాకు ఇచ్చెను. బాబా దానిని తాగి పవిత్రపరిచి ఊది ప్రసాదంతో తనకివ్వవలెనని, తర్వాత దానిని తన ఇంటిలో పూజించుకొనవలెనని అతని కోరిక. కాని బాబా దానిని తన జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్‌కు ఉద్దేశమును తెలిపి రూపాయి అతనికి తిరిగి ఇవ్వమని కోరెను. బాబా దీనిని అతనికి ఎందువలన తిరిగి ఇవ్వవలెను, మనమే ఉంచుకొనెదము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి ఇచ్చెదమని అనెను. వామనరావు తన వద్ద అంత పైకము లేదని కొందరు దగ్గర అప్పుగా వసూలు చేసి 25 రూపాయలు బాబాకు ఇచ్చెను. మరల బాబా ఇట్లనెను, నిజానికి ఈ నాణెము విలువ 25 రూపాయల కంటే చాలా విలువైనది. శ్యామ, ఈ రూపాయిని మన వద్దే ఉంచుము. నీ పూజా మందిరములో పెట్టి పూజించమని బాబా ఎందుకిట్లా ప్రవర్తించెనో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలలేదు. నిజానికి వామనరావు మేలునకే అయినట్లు ఈయన ఇట్లు చేయుచుండవచ్చును. రామచంద్ర పాటిల్, తాత్యా కోటే పాటిల్ బంధువు స్నేహితుడు అయిన రామచంద్ర పాటిల్ అనునతడు కూడా బాబా మహిమలు తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు బాబాను పూజించుచుండేది వారు. తాత్యా వలనే అతనికి బాబా యందు ప్రేమ హెచ్చము. లెండే బ్యాగ్లో బాబా గడుపు సమయములో చావడి ఉత్సవము ఏర్పాట్లోనూ తాత్యాతో పాటు ఇతడు కూడా కలిసి పనిచేసేడు వాడు. 1916 డిసెంబర్
చివరిలో ఇతడు చాలా జబ్బు పడెను. ఎన్ని రకములుగా మందులు వాడినను ఫలితము కనిపించలేదు. ఆహార పానీయములు కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉండి బాబా నీరసించిపోయి మంచము పట్టి ఉండెను. అతనిని నిరాశ కలిగెను. మరణము తప్పదని నిశ్చయించుకొని ఆశలు వదులుకొనెను. ఒకరోజు రాత్రి బాబాను తలుచుకొని, ఇన్ని రోజులుగా నీ సేవ చేయుచుంటిని. అందుకు ప్రతిఫలముగా ఇకనైనా ఈ మంచములో పడి ఎండు బాధ తొలగి వెంటనే మరణమును ప్రసాదించమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించెను. ఆ రోజు నడిరాత్రి సమయమున బాబా అతని మంచము పక్కనే నిలబడి దర్శనమిచ్చెను. రామచంద్ర పాటిల్ కన్నీరు కారుస్తూ, నేను ఈ విధముగా జబ్బుతో బాధపడుతూ మంచంపై పడెయుండలేను. నేను త్వరగా మరణించినట్లు సహాయపడమని విన్నవించెను. ప్రేమావతారుడైన సాయి అతనితో, నీవు భయపడవద్దు. నీ చావు చీటీ తీసివేసితిని. త్వరలోనే ఆరోగ్యము పొందెదవు. కానీ నేను తాత్యా గురించి ఆలోచించుచున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఈ విషయం ఎవరికీ తెలియనీయకుము. తాత్యాకు కూడా తెలియనీయకుము. తెలిసినచో అతడు మరింత భయపడునని చెప్పెను. బాబా వాక్కు తిరుగులేదని, తప్పక జరిగి తీరునని రామచంద్ర పాటిల్కు తెలుసును. త్వరలోనే అతడు ఆరోగ్యవంతుడయ్యెను. కానీ తాత్యాను గురించి అహర్నిశలు బాధపడుచుండెను. తనలోని బాధను దాచుకోలేక బాలా చింపేకి మాత్రం చెప్పెను. వారిద్దరికీ తాత్యా స్నేహితులగుటచే ఇద్దరూ తాత్యా జీవితము ముగియుచున్నట బాధపడసాగిరు. కాలచక్రము గిర్రున తిరుగుచుండెను. తరతరాల నుంచి యుగాల నుంచి వస్తున్న రాత్రి పగలు చెలిమి అన్యోన్యంగా చెక్కు చెదరగా చకచకా సాగుచుండిరి. ఎవరి సుఖదుఃఖములతో కష్టనష్టములతో మాకు సంబంధం లేదన్నట్టుగా సూర్యచంద్రులు నడుచుచుండిరి. 1916వ సంవత్సరం ముగిసెను. 1917 వచ్చెను. ఎంతో ధనము ఖర్చుపెట్టి నిర్మించిన మందిరంలో శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించుటకు భూటే తహతహలాడుచుండెను. ఎన్నిసార్లు ప్రార్థించినా బాబా ఓర్పు వహించమని మాత్రమే చెప్పుచుండెను గాని విగ్రహమును ఖరీదు చేయుటకు కూడా అనుమతినీయలేదు. బాబా వద్దకు వచ్చి భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుచుండెను. సాయి యొక్క మహిమలు, లీలలు దేశపు నలుమూలలా వ్యాపించుచుండెను. హేమత్ పంతు ఇంటిలో బాబా హోలీ భోజనము 1917 హోలీ పండుగ నాటి వేకువజామున బాంద్రాలోని హేమత్ పంతులను కలలో బాబా కనిపించి, ఆ రోజు వారి ఇంటికి భోజనమునకు వచ్చెదనని చెప్పెను. అదే విషయమును ఆయన తన భార్యతో చెప్పి వారిద్దరూ వచ్చి చర్చించి మీదట ఒక మనిషికి సరిపడా భోజనం పదార్థములు ఎక్కువగా తయారు చేసిన. హోలీ రంగవల్లుల పండుగ పూర్తి అయినది. మధ్యాహ్న భోజనముల ఏర్పాటు సిద్ధమైనది. బాబా కొరకు ప్రత్యేక స్థలములో ఒక పీటను ఉంచిరి. కుటుంబ సభ్యులలోని వారందరూ భోజనమునకు కూర్చునిరి. దేవతార్పణం పూర్తి అయి నెయ్యి కూడా వడ్డించిన తర్వాత అందరూ భోజనమును తాగు సమయంలో ఎవరో వచ్చి తలుపు కొట్టిరి. హేమత్ పంతు వెళ్లి తెరిచిరి. వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో గల షిరిడీ సాయిబాబా ఫోటోను ఆయనకి ఇచ్చి, మీ వస్తువును జాగ్రత్త భద్రపరచు అని భోజనము వద్ద నుంచి లేచి వచ్చినట్లున్నది. త్వరగా వెళ్లి భోజనము చేయండి. మిగిలిన విషయములు తర్వాత మాట్లాడుకుందామని చెప్పి వెళ్లిపోయేది. భోజన సమయమునకు వటము రూపంలో వచ్చిన బాబాను చూసి హేమత్ పంతు ఆశ్చర్యపడెను. ఆనందముతో కన్నులు నీరు కారినవి, రోమములు నిక్క పొడుచుకున్నవి. బాబా కలలో ఈ ప్రకారముగా నిజమైనందుకు సంతోషపడెను. వెంటనే ఆ పటమును తీసుకువచ్చి బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి బాబాను నివేదన చేసిన తర్వాత మాత్రమే మిగిలిన వారంతా భుజించిరి. అదే టైములో షిరిడీలో బాబా శ్యామతో తానా రోజు తృప్తిగా బాంద్రాలోని హేమత్ పంతు ఇంటిలో భోజనము చేసి తినని చెప్పెను. కొన్నాళ్లకు పంతు షిరిడీ వెళ్ళినప్పుడు గాని విషయము శ్యామకు అర్థం కాలేదు. ఆ పటము ఎట్లు అక్కడికి చేరునో తెలుసుకునేదము. అబ్దుల్ రహమాన్ అను యోగి ద్వారా చాలా కాలం క్రిందట బాబా యొక్క చక్కని నిలువెత్తు పటమును ఫ్రేమ్ కట్టించబడి అలీమకు ఇవ్వబడెను. కొన్నాళ్ల తర్వాత అతడు బాబా గారికి జబ్బు చేసెను. యోగుల పటములను సముద్రములో వేసిన అతను వ్యాధి తగ్గునని ఎవరో చెప్పుటచే అతను మేనేజర్కు పిలిచి ఇంటిలోని బంధువుల ఇళ్లలోని ఉన్న పటములన్నిటినీ సముద్రంలో వేయించెను. కొన్నాళ్ల తర్వాత అలీ మహమ్మద్ ఇంటికి తిరిగి రాగా బాబా పటము మామూలుగానే గోడకు వేలాడుటకు చూసి ఆశ్చర్యపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెనని ఆలోచించి బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం హేమత్ పంతుకి అందించబడినది. లాలా లక్ష్మీచంద్ ఇతడు మొట్టమొదటి 1910లో దాసగున్ హరికథల ద్వారా బాబాను గురించి వినెను. ఆ తర్వాత ఒకనాడు స్వప్నంలో బాబాను చూసెను. తన మనసులో షిరిడీకి వెళ్ళవలెనని, బాబాను చూడవలెనని ఉవ్విళ్ళూరుచుండెను. ఇట్టి సమయములో అతని స్నేహితుడు శంకరరావు అతను వద్దకు వచ్చి తాను షిరిడీ వెళ్ళుచుంటినని, తనతో పాటుగా అతనిని కూడా రమ్మని చెప్పెను. అతడు చాలా సంతోషించి 16 రూపాయలను అప్పు చేసి ప్రయాణము ఏర్పాటు చేసుకొనెను. రైలులో స్నేహితులిద్దరూ భజన చేసిరి. బాబా యొక్క లీలలను
గురించి ఇతర ప్రయాణికులకు అడిగిరి. బాబాకు జామ పళ్ళను కొని తీసుకువెళ్ళవలెనని అనుకొనెను. మనోభీష్టమునకు తగినట్లుగా ఒక ముసలమ్మ జామ పళ్ళను గంపలెత్తుకొని పెట్టుకొని దగ్గరకు వచ్చెను. కొన్ని పళ్ళను అతను కొనెను. మిగిలిన వాటిని కూడా తన తరపున బాబాకు సమర్పించమని ఆమె అతనికి ఇచ్చెను. మసీదులో బాబా చూసి నమస్కారములు చేసెను. వారి పాదములను తాకగానే అతడు మనస్సు కరిగెను. బాబా వెంటనే ఇట్లనెను, "టక్కరివాడు దారిలో భజన చేసెను. ఇతరులను అడిగిన ప్రయోజనమేమి? హృదయములో గల కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? 16 రూపాయలు అప్పు చేసి మరీ దర్శనముకు రావలసిన అవసరమేమి?" బాబా పలికిన ఈ విషయములన్నీ తన గురించేనని తెలుసుకున్న లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞుతుడని తెలుసుకొని ఆశ్చర్యపడెను. ఇతనికి సాంజా అని నా ఇష్టము. ఒకరోజు ఎవరూ సాంజా తేలేదు కానీ బాబా బాపు సాహెబ్ జోగును ఆదేశించి 2 కుండల నిండా సాంజా చేయించి అతనితో, "నీ కడుపు ఆకలితో ఖాళీగా ఉన్నది, కావలసినంత సాంజా తినుమనెను." బాబా తన ఇష్టాన్ని కూడా గమనించి సాంజా చేయించుటకు వారిని తెలియని విషయమేం లేదని నిర్ణయించుకొని ఆజన్మాంతము సాయిని త్రికరణ శుద్ధిగా నమ్మియుండెను. శ్రీమతి మొహతా బరహంపూర్ నివాసి అయిన ఈమెకు ఒకసారి సాయి కల్లో కనిపించి తాను తినుటకు కిచిడి కావాలనని అడిగెను. ఎట్లైనను కిచిడీలు చేసి బాబాకు ప్రసాదముగా సమర్పించవలెనని ఎంతో కాలము ప్రయత్నించినను కుదరలేదు. చివరకు 1917 ఏప్రిల్ నెలలో ఈమె తన భర్తతో షిరిడీకి వెళ్ళెను. అక్కడ కూడా కిచిడీ నైవేద్యము చేసి పెట్టుటకు 15 రోజుల వరకు ఆమెకు సాధ్యమవలేదు. కానీ ఒకనాడు గట్టి ప్రయత్నము చేసి కావలసిన వాటినన్నిటినీ సమకూర్చుకొని కిచిడీ ప్రసాదముతో 12 గంటలకు మసీదుకు చేరెను. మసీదులో తెరవేసియున్నప్పుడు ఎవరునూ లోపలికి ప్రవేశించరాదు. ఆమెకి ఆ నియమము తెలిసినప్పటికీ నిలువలేకపోయెను. ఎట్లైనను వెంటనే కిచిడీ ప్రసాదము బాబాకు అందించవలెనని తలచి తెర పైకెత్తి లోపలకు వెళ్లి ప్రసాదంను బాబాకు ముందు ఉంచెను. బాబా దానితో సంతోషంతో ముద్దపై ముద్ద చకచకా మింగెను. దానిని చూసిన వారందరూ ఆశ్చర్యపడిరి. ఆమె కూడా ఆ దృశ్యమును చూసి పరవశించెను. ఎన్నో ఏళ్ల క్రితం బాబా అడిగిన ప్రసాదం సమర్పించటానికేమో ఎంత ఆతురత పడెనో అంతే ఆతురతతో ఆ ప్రసాదము బాబా స్వీకరించెను. యద్భావం తద్భవతి అన్నట్లుగా బాబా యొక్క ప్రేమానురాగము భక్తులపై ప్రసరించుచుండెను. దైవభ జానం బాబా ఏ జన్మమున జరిగిన కథో ఒకనాడు ఇట్లా చెప్పెను. నా చిన్నతనములో జీవనమైన పని కొరకు బీర్గావ్ వెళ్ళి తిని అక్కడ నాకు గొడ్డల అల్లిక పని దొరికెను. తీవ్రమైన శ్రమపడి పని చేసేది వాడను. యజమాని నా పనిని తృప్తి చెందేవారు. నాకంటే ముందు 3 పని వాళ్ళు ఉండేది. మొదటి వారికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు ఇచ్చేవారు. నాకు ఈ 3 మొత్తము కలిపిన దానికంటే రెండింతలు 600 రూపాయలు జీతమిచ్చెను. నా యజమాని నన్ను ప్రేమించి ఆదరించి మెచ్చుకొని చుండెడివారు. నేను భౌతికముగా చేయు నా పనిచే దైవారాధన భావంతో చేసేడివాడను. అందువలన ప్రతిఫలము వచ్చు జీతమును కూడా దైవమిచ్చినట్లుగా భావించి జాగ్రత్తగా దాచుకునేవాడను. మానవుడు ఇచ్చినదే త్వరలో సమసిపోవును. దైవం ఇచ్చినది శాశ్వతముగా ఉండును. నా ప్రభువైన అల్లా తీసుకో అనుచుండెను. కానీ భక్తుల మని నా వద్దకు వచ్చి ప్రతివాడు ఇవ్వు అని అడుగుచున్నాడు. ఒకసారి ఇచ్చినా చాలదు. ప్రతిక్షణం ప్రతి విషయంలోనూ తానే లాభం పొందవలెనని భక్తులు పెరిగిపోయారు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. నా దైవం యొక్క ఖజానా నిండుగా ఉంది, పొంగి పొర్లుతున్నది. సుపుత్రుడైన వాడు ఈ ధనమును బండ్లలో తవ్వి తీసుకోపోవచ్చును. కానీ దానికి ఎవరూ ఆశపడటలేదు. నా ఫకీరు చేతులరత నా దైవలీలలు అమోఘములు. ఈ నా శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. అంతవరకే ఈ అవకాశము. నేనెక్కడో వెళ్ళి ఏదో పని చేయుచుండెదను. అయినను ఈ మాయ నన్ను బాధించుచుండిది. ఇలాంటి కష్టతరమైన పరిస్థితిలో కూడా నన్ను నమ్మిన వారి కొరకు నేను చాలా ఆతృతపడెను. నా భక్తుల విషయంలో నేను నిత్య జాగరూకుడై ఉండెను. ఎవరు ఎంత సాధన చేసినా వారికంత ఫలితమిచ్చెదను. నా మాటలు విశ్వసించి వారలు నన్ను మరువవని
వారు అంతులేని ఆనందములు పొందెదరు. బాల, భువ, సుతార్ ఒకనాడు సాయంత్రము లెండి బ్యాగుకు వెలుచు బాబా మధ్యలో కొద్ది క్షణములు బూటివాడ ఎదురుగా ఆగి నిలబడెను. బొంబాయిలో ఉండు యోగి బాల భువనుతార్ అప్పుడే షిరిడీకి మొదటిసారిగా వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా అతనికి అభయ ఆశీర్వాదమునిచ్చి 4 సంవత్సరముల నుంచి ఇతనిని నేను ఎరుగుదునని చెప్పిరి. అతనిని ఆశ్చర్యము వేసెను. బాబా ఆలోచించగా 4 సంవత్సరాల కిందట బొంబాయిలో ఒకసారి బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకమొచ్చెను. నాకు వచ్చి బాబా సర్వజ్ఞులు, సర్వాంతర్యాములని, వారి భక్తులు ఎవరెవరు, ఎక్కడెక్కడ ఏమి చేయుచున్నారు అన్ని వారు తెలుసుకోగల సమర్థులని గ్రహించెను. హరిబా హుక్కర్నిక్ ఇతడు 1917వ సంవత్సరం గురు పౌర్ణమి నాడు షిర్డీకి వచ్చి బాబాను పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించి బాబా వద్ద సెలవు పొంది మసీదు మెట్లు దిగగానే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలెనని తలచెను. బాబా వద్ద సెలవు తీసుకుని తర్వాత వెనుకకు తిరగరాదని నియమం ఉండుటచే ముందుకు సాగి ఇంటికి ప్రయాణమయ్యను. దారిలో నాసిక్ లో గల కాలారాముని మందిరమున దర్శన బయటకు వచ్చిచుండగా ఒక శిష్యులతో మాట్లాడుచున్న నరసింగ్ మహారాజ్ అను యోగి వారిని విడిచి వచ్చి హరిబాబు చేతిని గట్టిగా పట్టుకుని 'నా రూపాయి నాకిమ్ము' అని బాకీదారులు అడిగినట్లు అడిగెను. అతడు ఆశ్చర్యానందములో బాబా వారే వీరి ద్వారా తాను ఇవ్వదలచిన రూపాయి తీసుకొనుచున్నారని గ్రహించి వెంటనే ఇచ్చెను. యోగీశ్వరులందరూ ఒక్కటే, సర్వ దేవతలు ఒక్కటే. నిజానికి యోగులకు దేవతలకు భేదం లేదు. అందువలననే ఏ దేవునికి మొక్కనైనా బాబా తనను రావాల్సిన బాకీగా తీసుకునేవాడు. బాబా వద్ద సెలవు పొంది వెనుక తిరగరాకూడదు. 1905 నుంచి 1917 వరకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా వద్ద చాలా కాలం ఉండిపోయి సాయి ప్రేమామృతంలో మునిగి తేలుతుండేది. వారు ఈర్ష్య, స్వార్థం, ద్వేషం, అహంకారం, మమకారములతో నిండిన రాక్షస ప్రపంచంలో అనేక బాధలు పడి మానసికంగా అలసిపోయిన వారికి సాయి ప్రేమ చవి చూసిన తర్వాత వారి నుంచి దూరంగా వెళ్ళుటకు మనస్కరించేది కాదు. కానీ వారు నిర్వహించవలసిన భౌతిక బాధ్యతలు ఇంకా ఉన్నప్పుడు మాత్రం కొందరిని సాయి స్వయంగా తిరిగి ఇంటికి వెళ్ళమని ఆదేశించేవారు. ప్రేమ స్వరూపుడైన సాయి మాట కాదనలేక ప్రయాణమై కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత సాయి ఎడబాటును సహించలేక ఏడుస్తూ సాయంత్రం వరకు షిర్డీ గ్రామం లోపలే గడిపి తిరిగి రాత్రికి బాబా వద్దకు వచ్చేవారు. ఈ రాత్రిపూట బాబా తిరిగి వెళ్ళమన్నారు కదా, రేపటి విషయం రేపటి చూసుకుందామని భావనలు వారిలో ఉండేవారు. భక్తులలో పెరుగుతున్న ప్రేమ పూరితమైన ఈ దుర్బల్యత్వాన్ని గమనించిన బాబా ఒకసారి సెలవు పొంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి రాకూడదని ఖచ్చితమైన నియమమును చేసెను. ఒకవేళ అలా తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చినచో వారికి ప్రయాణములో కష్టములు కలుగునని కూడా వారు శాసించెను. ఇది భక్తులను క్రమశిక్షణ మార్గంలో పెట్టుటకు ఒక నియమముగా బాబా కోరే వారికి కష్టములు ఇచ్చి కఠిన శాసనముగా భావించరాదు. బాబా సెలవు తీసుకుని వెనుగు తిరిగిన రాకూడదన్నట్లుగా ఈ సాయి జీవిత చరిత తెలుసుకునిన విషయములు, కథలు కూడా నిరంతరము గుర్తు చేసుకునేదముగాక. ప్రతిరోజు ప్రతిక్షణం బాబాను మన మనోఫలకంపై చూడగలిగేదముగాక. ఈ మనో నిశ్చయం నుంచి కూడా వెనుతిరిగి విధంగా సాయి మనందరినీ కాపాడగలుగునందుకు ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి. 29వ అధ్యాయము సంపూర్ణము. 30వ అధ్యాయము. అది 1917వ సంవత్సరము. చీమల పుట్టల వలె భక్తులు షిరిడీకి వచ్చుచుండిరి. ఎంతో మందిని బాబా పిచ్చుక కాలికి దారం కట్లి లాగుతున్నట్లు షిరిడీకి లాగుచుండెను. అలాంటి వారిలో ఇంకొకరు అప్పా సాహెబ్ కులకర్ణి. ఒకసారి సాయిబాబా పోలికలున్న ఒక ఫకీరు మధ్యాహ్నము 12 గంటలకు వారి ఇంటికి వచ్చెను. అప్పుడు కులకర్ణి వద్ద లేడు. వీరు భార్య పిల్లలు ఆ ఫకీరును మీరు షిరిడీ సాయిబాబా గారు అని అడిగిరి. అందుకు ఆ ఫకీరు, నేను భగవంతుని సేవకుడును, వారి ఆజ్ఞ ప్రకారమే మీ యోగి క్షేమములు తెలుసుకున్నటకు వచ్చిందని దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. ఆ ఫకీరు ఒక చిన్న పొట్లములో విభూది ఇచ్చి పూజలో ఉంచమని పూజించమని చెప్పెను. ఆ సాయంత్రం కులకర్ణి ఇంటికి తిరిగి వచ్చి ఫకీరు దర్శనము తనకు లభించకపోయినందుకు బాధపడెను. తాను ఇంటి దగ్గర ఉండినచో 10 రూపాయల దక్షిణ ఇచ్చి ఉండేది వారిని చెప్పెను. ఆకలిగానున్న వెంటనే ఫకీరును
వెదుకుటగా బయలుదేరెను. ఎన్ని చోట్ల వెతికినను కనిపించకపోగా తిరిగి ఇంటికి వచ్చి భోజనము చేసి మరలా ఒక స్నేహితునితో విహారమునకు పోయి ఫకీరు ఎక్కడైనా కనిపించునేమోనని వెతుకుచుండెను. ఉన్నట్లుండి వెనుకగా ఆ ఫకీరు వచ్చి చేయి చాపి దక్షిణ అడగగా రూపాయి ఇచ్చెను. ఇంకనూ అడగగా మరొక రూపాయిను ఇచ్చెను. మరలా అడగగా స్నేహితుల వద్ద నుంచి రూ. 3 తీసుకొని ఇచ్చెను. ఫకీరు అసంతృప్తిగా ఉండిచే తన ఇంటికి రమ్మని వెంటనే తీసుకొని వెళ్లి రూ. 4 ఇచ్చెను. ఇంకా దక్షిణ అడగగా రూ. 10 నోటు ఇచ్చెను. ఫకీరు రూ. 9 తిరిగి ఇచ్చి వెళ్ళిపోయెను. అతడు రూ. 10 ఇచ్చినని అనుటచే అదే మొత్తము ముట్టుట వరకు తృప్తి పడలేదు. తని చేతిలో రూ. 9 పవిత్రపరచి ఫకీరు ఇవ్వగా వాటిని కులకర్ణి పూజలో ఉంచుకొనెను. ఒకసారి కులకర్ణి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా యొక్క తలి వెంట్రుకలు అతనికి దొరికెను. దానిని తాయెత్తులో పెట్టుకొని చేతికి కట్టుకొనెను. ఈ 2 సంఘటనలు జరిగిన తరువాత అతనికి ధనము విపరీతముగా దొరికినది. ఆధ్యాత్మికంగా కూడా చాలా ముందంజ వేసెను. సాయి దేవునికి భౌతికంగా కూడా ఎముకలు లేని చేయని వారి దగ్గరకు వెళ్ళిన వారిని నెవరిని ఒత్తి చేతులతో తిప్పి పంపెరని పేరు పడిపోయినది. అందువలన పాటలు, భజనలు పాడువారు, గారడీ విద్యలు ప్రదర్శించువారు, జ్యోతిష్యులు మొదలైన వారంతా సాయి వద్దకు వచ్చి తమ విద్యలను ప్రదర్శించి బహుమతులను పొంది తిరిగిపోవుచుండిరి వారు. కొందరు సన్నిహితులైన భక్తులు కుటుంబ సమేతముగా షిరిడీ బాబా దర్శనానికి వచ్చినప్పుడు బాబా వారందరికీ బట్టలు కూడా పెట్టుచుండిరి. వారు దక్షిణ అడిగిన డబ్బులు తీసుకొనుట తప్ప మిగిలిన ఏ ఇతర ధన సంబంధమైన విషయములలోనూ ఎలాంటి వారితో బాబా లావాదేవీలు పెట్టుకునేవారు కాదు. కొందరు అప్పుడప్పుడు అలాంటి విషయములను ప్రస్తావించినప్పుడు ధన విషయములలో తాను ఇరుక్కొనదలచలేదని నిర్మొహమాటముగా చెప్పెను. ధనమునందు వారికి ఏ విధమైన ఆసక్తి లేనట్లుగానే స్త్రీ విషయంలో కూడా ఎలాంటి ఆశలు ఆకర్షణలు లొంగని వారు. బాబా వారి అస్తిత్వ బ్రహ్మచారులు. సాయి పాము వలె కనిపించుట. షిరిడీ నివాసి రఘు పాటిల్ ప్రతిరోజు ఉదయమే వచ్చి బాబాకు నమస్కరించిన గాని ఏ పని ప్రారంభించని వారు కాదు. ఒకసారి తన భావమందిరము నివాస గ్రామ వాసి అయిన బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళవలసి వచ్చి గుర్రముపై శ్రీరాంపూర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి టాంగాపై నేవాసాకు వెళ్ళెను. 2వ రోజు ఉదయమే లేచి బాబా ప్రతిరోజు షిరిడీలో నీ దర్శనము చేసుకునే వారును. ఈనాడు నీ దర్శన భాగ్యం నాకు లేదని కళ్ళు మూసుకొని బాబాను తలుచుకొనెను. నేను దర్శనమిచ్చును, నీవు భయపడవద్దును అని బాబా మాటలు వినిపించెను. ఇంతలో పశువుల కొట్టంలో పనిచేయుచున్న పనివాడు పాము పామని అరిచెను. అందరూ పరిగెత్తుకొని రఘు పాటిల్కు సాయే పాముగా వచ్చినట్లుగా భావన కలిగి చిన్ని గిన్నెలో పాలను పోసి పాము ముందు పెట్టెను. అది పాలను త్రాగెను. మిగిలిన వారంతా భయపడి పారిపోయిరి. అతడు చుండగానే పాము కొంచెము దూరము ప్రాకి మాయమయ్యెను. ఈ విధముగా పాము రూపంలో బాబా తనకు దర్శనమిచ్చి పాలు త్రాగి వెళ్ళినందుగాను రఘు పాటిల్ చాలా సంతోషపడెను. బాబాకు భోజనము పెట్టుట బాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించిన స్త్రీ భక్తులలో బాయిజాబాయి, రాధాకృష్ణమాయలు తరువాత స్థానం లక్ష్మీబాయి షిండేకు దక్కుతుంది. రాధాకృష్ణమాయి మరణానంతరం ఈమె బాబాకు కావలసిన ప్రతి చిన్న విషయములను చాలా భక్తి శ్రద్ధలతో తానే స్వయముగా చేయుచుండెను. ఒక తండ్రికి కూతురు వలె సేవ చేయుచుండెను. అప్పటిలో గ్రామములో గలవారిలో ఈమె ధనవంతురాలు, సుఖవంతురాలు. రాత్రి పగలు బాబాకు కనిపెట్టుకొని ఎండు సేవ చేయుచుండెను. రాత్రి సమయంలో భక్తి మహల్సాపతి తాత్యాకు లక్ష్మీబాయికు తప్ప ఇతరెవరికి మసీదులో ప్రవేశించుటకు ఆజ్ఞ లేదని ఈమె యొక్క సేవా పరాయణతను మనం గ్రహించవచ్చును. 1917 లో ఒకరోజు సాయంత్రం మసీదులో కూర్చొని బాబా తాత్యాకు మాట్లాడుచుండగా లక్ష్మీబాయి వచ్చి బాబాకు నమస్కరించెను. ఆమెతో బాబా, లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉందని చెప్పెను. ఆమె వెంటనే రొట్టె తెచ్చేదనని చెప్పి ఇంటికి తిరిగి వెళ్లి త్వరగా రొట్టె కూర తీసుకువచ్చెను. బాబా దానిని అందుకొని ఎదురుగా ఉన్న కుక్కకు వేసెను. ఆ కుక్కతో తోకాడించుకుంటూ ఆ రొట్టెను పూర్తిగా తిని ఆనందించెను. అప్పుడు లక్ష్మీబాయి బాబాతో, నేను స్వయముగా వెళ్లి నా చేతులతో నీ కొరకు రొట్టె తయారు చేసుకుని రాగా నీవు దానిని కుక్కకు వేసితివి. కుక్కకు రొట్టె వేయుట కొరకు నన్నింత శ్రమ పెట్టితివా అని ప్రశ్నించెను. అందుకు బాబా, నీవు విచారించవలదు. కుక్క ఆకలి తీరుట నా ఆకలి తీరుటయే సమానమే. జంతువులకు కూడా ఆత్మ కలదు. ప్రాణములు వేరు కావచ్చు, కానీ అందరూ ఆకలి ఒక్కటే. మానవులు మాట్లాడగలరు, జంతువులు మాట్లాడలేదు. ఎవరు ఆకలిలోనున్నా వారిని ఆహారము పెట్టెదను. వారు నాకు తృప్తిగా భోజనము పెట్టినట్లుగాను దేనిని గొప్ప సత్యముగా తీసుకొనుదము. సాయి బోధించెను. ఈ నీతి విషయమును బట్టి సాయి సర్వ జీవులనందు కలడని
సర్వాంతర్యామి అని, చావు పుట్టుకలు లేని అమరులని మనము గ్రహించవలెను. ఈ విషయంలో బాబా స్వయముగా పలికిన మాటలు మరి యొక్కసారి గుర్తు చేసుకొనిదము. నే- నన్ను నన్ను పే పేదకుటకు వెతుకుటకు నీవు దూరముగా ఎక్కడికో పోనక్కరలేదు. నీ నామమును నీ శరీరం ఆకారమును వదిలినచో నీలోనే కాక అన్ని జీవులలో చైతన్యము లేక అంతరాత్మ అని ఒకటి ఉండును. ఆ అంతరాత్మనే నేను. ఆ విషయమును మీరు శ్రద్ధగా గ్రహించవలసినచో సర్వవాక్యతత్వముననుభవించి నా నిజ రూపాన్ని గుర్తించగలరని నాలో ఐక్యము పొందగలిగెదరు. బాపు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగ్ 1909లో ఉద్యోగం విరమించి విరమణ చేసిన తర్వాత భార్యతో కలిసి షిరిడీకి వచ్చి స్థిర నివాసముండెను. వీరికి సంతానము లేకపోవుటచే సంసార జంజాటము లేదు. భార్యాభర్తలిద్దరూ బాబాను ప్రేమించి వారి సేవలో నిమగ్నమయ్యేది. మేఘశ్యాముడు మరణించిన తర్వాత మసీదులోను చావడిలోను బాబాకు పూజ హారతులు ఇచ్చుచుండెడి వారు. బాబా సమాధి చెందు వరకు ఏ పనులను వీరే చేయుచుండెడి వారు. ఈయనకు పూజారి జోగ్ అని కూడా పేరు పూజారి జోగ్ అని కూడా పేరు ఉండేది. సాయంత్రపు వేళలో జ్ఞానేశ్వరి, ఏకానాథ్, భాగవతము మొదలైన పవిత్ర గ్రంథములు చదివి శ్రోతలకు బోధించుచుండెడి వారు. ఎన్ని చేసినను అతని మనసుకు శాంతి లభించలేదు. ఒకనాడు బాబాతో నేనిన్నాళ్ళు నీ సేవ చేయుచుంటిని, అయినను నా మనసు శాంతించలేదు. ఎందుకు వలన? నేనెప్పుడు కరుణితుడవుతానని అడిగాను. అందుకు బాబా, కొద్ది కాలం ఆగుము, నీ చెడ్డ కర్మలు ఫలితము నశించును, నీ పాప పుణ్యములు భస్మమగును. నీవు ఎప్పుడు అభిమానమును మోహమును రుచిని జయించెదవు, వాటంతటా అవిగా వచ్చు ఆటంకములను దాటగలిగెదవు, అప్పుడు నీ జన్మ ధన్యమవును అని చెప్పిరి. కొంతకాలంలో అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానము లేక స్వేచ్ఛాపరుడై సన్యాసమును తీసుకొని ధన్యుడయ్యెను. ఈ కథలోని బాబా యొక్క సందేశమును మనం జాగ్రత్తగా గమనించవలెను. ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు బలమైన విషయములను జయించిన తర్వాత అభిమానము, మోహము, రుచి లాంటి చిన్న సైజు శత్రువులను మనము లొంగక తప్పదు. వీటిని కూడా జయించిన గాని సంపూర్ణ శాంతి లభించదు. లేనిచో వాటి కొరకు మనము మరలా ఆతురత చెంది అవి లభించకుంచో ఆవేదము పొంది శాంతిని దూరం చేయును. ఇది కేవలం ఒక స్థితికి వచ్చిన భక్తులకు మాత్రమే అర్థమగును. ఇలాంటి సాధన మార్గమున శిష్యులకు సద్గురువు ఎవరి స్థితిని బట్టి వారికి బోధించి ముందుగా నడుపుచుండును. శిష్యుల హోదాలను, ధనాన్ని ఆసరాగా తీసుకొని జీవితాన్ని గడిపే బాధ గురువులకు శిష్యుని స్థితి ఏమిటో అర్థం కాదు. ఒకవేళ కొంచెం అర్థమైనా ఇలాంటి విషయాలు చెబితే ఎక్కడ తమ చేయి జారిపోతారో అనే భయంతో అసలు విషయాన్ని వారికి బోధించరు. అసంఖ్యాకంగా ఉన్న ఈనాటి గురువులను శ్రీ షిరిడి సాయిబాబా ఉన్న తేడా ఇదే. బాలగంగాధర్ తిలక్ షిరిడీకి వచ్చుట కపడే అంతకు ముందుగానే షిరిడీకి వచ్చి బాబా యొక్క మహిమలను, శక్తి సామర్థ్యములను స్వయముగా గ్రహించి ఉండుచుండెను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ లోని అతవాద వర్గ నాయకుడు అయిన బాలగంగాధర్ తిలక్ కపడే వెంటబెట్టుకొని 1917 మే నెల 19వ తేదీన షిర్డీకి వచ్చి బాబా దర్శనం చేయించి స్వాతంత్ర ఉద్యమము గురించిన కొన్ని సూచనలు, సలహాలను బాబా నుంచి కోరెను. వారికి బాబా తన సూచనలను గుప్తముగా ఇచ్చినట్లుగా ఆధారములు కనిపించుచున్నవి. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో గల దేశ కాల పరిస్థితులను దృష్ట్యా ఈ విషయంను గుప్తముగా ఉంచబడెను. తిలక్ మహాశయుడు షిర్డీకి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పటి అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ బాబా చర్యలకు గమనించి రహస్య నిషేధిక సమర్పించవలసినదిగా గూఢచారిని షిర్డీకి పంపెను. భారతదేశమునకు స్వాతంత్ర్యము తప్పక వచ్చునని, అది అతివాద హింసాయత
విధానముల వల్ల కాక శాంత ప్రేమ మార్గముల ద్వారా మాత్రమే సిద్ధమగుదనని తిలక్ బాబా బోధించినట్లుగాను, తిలక్‌ను కూడా తన అతివాద చర్యలను విరమించవలసినదిగా సలహా ఇచ్చినట్లుగాను, ఆనాటి నుంచి తిలక్ యొక్క అతివాద ప్రభావము చాలా వరకు తగ్గినట్లుగా ఆధారాలు దొరుకుతున్నవి. హిందూ ముస్లిం ఐక్యత ఆనాడు మన భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలనే ముఖ్య సమస్యగా రూపుదిద్దుకొన్నది. ఇది రాజకీయ సమస్య, సాంఘికముగా ప్రాముఖ్యమైన సమస్య. హిందూ ముస్లిం మత విభేదము బ్రిటిష్ ప్రభుత్వం తరచూ జరిగే ఇలాంటి విభేదాలు తొలగించుటకు ఆ లక్ష్యశుద్ధితో చేయలేదు. పైగా నైనంత వరకు ఈ మత తగాదాలను ప్రోత్సహిస్తూ ఉండేవారు కూడా. మత విభేదాలు పెరిగితే స్వాతంత్ర పై వైపు నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిది. ఆ రోజుల్లో ముస్లిములు విస్తారంగా వ్యాపించుచున్న ఔరంగాబాదు పరిసర ప్రాంతాలలో మత విభేదాల వల్ల తరచుగా సామాన్యుడి జీవితం చెదరవుతూ ఉండేది. అశాంతి, తగాదాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలుండేవి. అందువలన పూజా పునస్కారాలు కన్నా మత సామరస్యాన్ని మనిషికి శాంతిని ఇవ్వగలదని బాగా గ్రహించారు. పంతాలు, పట్టింపులు, ఆధిపత్యాలు తప్ప రెండు మతాలలోని మతాధికారులలోనూ సమభావము, సహకారం, ప్రేమ భావాలు నశించాయని సత్యం సాయికి బాగా తెలుసు. అటు రాజకీయంగా ఇటు మతపరముగాను కూడా సామాన్య మానవునికి శాంతిని అందించగలిగినవాడు లేరు ఆనాడు. అందుకే సాయి హిందూ ముస్లిం ఐక్యతకు అంకితమై సబ్కా మాలిక్ ఏక్ హై అన్న సూక్తిని పదే పదే గుర్తించి చేసేవాడు. రెండు మతాలలో సత్యము ఒకటే, సారాంశము ఒకటే. కానీ వచ్చిన సమస్య మతాధికారులు మూఢ ఆచారాల పంతులలోనే. ఆనాడు బాబా ప్రారంభించిన హిందూ ముస్లిం ఐక్యత దేశ రాజకీయాలను గ్రహించిన మహాత్మా గాంధీ హిందూ ముస్లిం బాయే బాయే అన్న నినాదాన్ని ఇచ్చాడు. ఎంతో మంది చూపుతో సాయి దేశ సమైక్యతను, శాంతి, పరస్పర ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ సమాజ కళ్యాణ కారణాన్ని తనదైన విశిష్ట వ్యక్తిగత మార్గములు మేళవించి కలిపారు. మతాలన్నిటినీ సమన్వయపరచుటకు సాయి తత్వ సారాంశం. అందుకే తన నివాసం మసీదు, అందులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రం, ముందుగా తులసికోట, ఆరతి చివర సాయి మహారాజుకు వినపడినట్లుగా వేసే కేకలు ముస్లింల నమాజును పొల్లియుండినట్లు సాయినాథుడే నిర్ణయించాడు. ఈ విధముగా దైనందిక ఆధ్యాత్మిక జీవితంలో హిందూ ముస్లిం మతాలను ఏకం చేసి రెండు మతాల వారిని ఒక్క తాటిపై నిలపాలని తీవ్ర కృషి సల్పారు శ్రీ షిరిడి సాయిబాబా. బాబా యొక్క ఈ మత సామరస్యాన్ని గురించిన అవగాహన ఏర్పరచుకునే ముందు మనం మతమనగా ఏమిటో అని ఎట్లా ఏర్పడినో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మతం అనేది వివిధ ప్రాంతాలలో గల మానవుల యొక్క జీవిత పద్ధతులను సమాజపరంగా నిర్ణయించిన సిద్ధాంతం మాత్రమే. జంతు జీవనం నుండి మానవ సహజ జీవనాన్ని, సంఘ జీవనాన్ని అలవాటు చేసుకున్నాడు. ఈ విధముగా ఒకే చోట అందరూ కలిసి నేర్చుకున్న తర్వాత ఒకరి ప్రవర్తన ఇంకొకరికి బాధ కలిగించి వేసేది ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. వాతావరణం, అందుబాటులో నున్న వనరులను బట్టి జీవన పద్ధతిని నిర్ణయించు వారు కొందరు తెలివైన అనుభవజ్ఞులు. ఈ విధముగా వచ్చిన అనేక అనుభవములను దృష్టిలో ఉంచుకొని ప్రతి దేశములోని వారి ప్రాంతాలను అనుగుణముగా మనిషి ప్రవర్తనను గురించి కొన్ని సూచనలు చేశారు. ప్రతి మనిషి తన కొరకు ఆచరించవలసిన నియమములు కొన్ని, తన ప్రవర్తన వలన ఇతరులను బాధ కలగకుండా మేలు కలిగినట్లు ఉండు నియమములు కొన్ని. ఈ విధముగా ప్రతి చోట ఆ ప్రాంతం కనుగుణముగా వ్యక్తిగత, సాంఘిక నియమాలను, కట్టుబాట్లను కూడిన ఆచార వ్యవహారాలు మతాలుగా రూపొందినాయి. కాబట్టి మతము గను క్రమబద్ధము చేయబడిన ఆచార వ్యవహారాలతో కూడిన సాంఘిక కట్టుబాట్లు మాత్రమే దీనికి మూలము. మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే. అలాంటి మతాలు రాను విద్వేషాలను పెంచుకొని మారణ హోమం సాగిస్తున్నారు, రక్తపాతం చిందిస్తున్నారు. ఇందుకు కారణం మతాలు, మత సిద్ధాంతాలు కాదు, వాటిని అంటి ఉన్న మనుషులే. ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకొని మరణించుటకు రెండు మేకల కథలో చూశాము. ఇక్కడ ఒకే మతం, ఒకే రక్తం కూడా మారణ హోమాన్ని
ఆపలేకపోయే పోయింది కదా! కాబట్టి మతమనే దాంట్లో ఏ చెడు లేదని, చెడు ఏదైనా ఉంటే అది మనుషులలోనే ఉందని గుర్తించాలి. పరమత ద్వేషాన్ని చంపుకోవాలి. సర్వమత సామర్థ్య సిద్ధాంతం. ఇక ఈనాడు మన భారతదేశ విషయం చూస్తే పేరుకు హిందూ దేశమే అయినా ముస్లింలు, క్రీస్తులు, సిక్కులు, జైనులు మొదలగు వారు గల అనేక మతముల వారు నివసిస్తున్నారు. అప్పుడప్పుడు మత విషయంపై మారణ హోమాలు, రక్తపాతం జరుగుతూనే ఉంటున్నది. ఇందుకు కారణం మతాలు మాత్రం కాదు, మతాధికారులేనని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని మతాలు కలిసి ఉండటం చేతనే మన దేశంలో కులాతీత, మతాతీత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరిచినారు. ఇన్ని మతాలు ఉంటే మతాల మధ్య విభేదాలు ఎప్పటికైనా తప్పవని, ఒక దేశంలో ఒక మతం ఉంటే బాగుంటుందని కొందరు మేధావులు అభిప్రాయాలు పడతారు. ఇది కూడా కొంతవరకు మంచి ఆలోచనే కానీ అందరూ ఆచరించే మార్గం లే ఆచరించే మార్గాలేవి అనేదే ముఖ్యం. ఒక మతాన్ని దేశంలో నిర్మించుట కోసం మిగిలిన మతాలపై ద్వేషంతో రక్తపాతాన్ని సృష్టించి భయపెట్టి బలవంతముగా మతం మార్పిడి చేయుట దేనిని ఏ మతము ఒప్పుకోదు, ఏ దేవుడు ఒప్పుకోడు. సాయి చూపిన ప్రేమ మార్గంలో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సూచన మార్గాన్ని బాబా మార్గంగా తీసుకోవచ్చును. వివాహ సంబంధాలు చేయునప్పుడు ఒక మతం ఇతర యువకులకి ఇంకొక మతం యువతితో వివాహం చేసి ఈ విధముగా అన్ని మతాలను కలగాపులకం చేసి మత విభేదములు అందరూ మర్చిపోయినట్లుగా చేసి సర్వమత సామరస్యాన్ని బోధించిన సాయి మతాన్ని స్థాపించి అన్ని మత సాంప్రదాయాలను, సిద్ధాంతములను కొద్ది కాలంలోనే హిందూ అంతర్లీనమగునట్లు చేయవచ్చును. కానీ రాజకీయ నాయకులు, మతాధికారులు ఇందుకు అడ్డుపడక వారితోనే ఈ మార్పులు ప్రారంభించినా బాగుండును. బాబా యొక్క సహకారమును, సంకల్పమును ఉంటే ఇది అనూహ్యమైన విషయముగా కాక ఆచరణ సాధ్యమై ఈ సాయి యుగములో సాయి మతం మన దేశంలోనే కాక విశ్వవ్యాప్త వర్ధిల్లి తీరునట్లుగా అనుగ్రహించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. ఓం శాంతి శాంతి. 35వ అధ్యాయము సంపూర్ణము. 6వ రోజు పారాయణము ముగిసినది.